శ్రోతలందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మా ప్రేయసి మొదటి శీర్షిక విన్నారు కదా, ఇంకా రెండవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఈ కథని రాస్తున్న వాళ్ళు రాధిక ఆంధ్రా అండి, చదువుతున్నది సౌజన్య. అయితే కథలోకి వెళ్ళిపోయే ముందు ఎంతమందికి నిన్నటి ఎపిసోడ్ గుర్తుందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పరుగు పరుగున అజయ్ పేరు విని ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చిందండి. ఆ అమ్మాయి పరుగున చిన్నా దగ్గరికి వచ్చింది. కానీ చిన్నాకి ఆ అమ్మాయి తన ముందున్నట్టు కూడా అనిపించలేదు. ఆమె చిన్నా చేతిలో ఫోటో చూసింది. ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు. చిన్నా చూపులు చుట్టూ వెతుకుతూ ఉన్నాయి. అతని ముందే ఉన్న ఆమె మాత్రం చూడలేకపోతున్నాడు చిన్న. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఉన్నట్టుండిగా విపరీతంగా గాలి వీచసాగింది. అకస్మాత్తుగా చిన్నా చేతిలో ఉన్న ఫోటో ఎగిరిపోయింది. అయ్యో అంటూ ఆ ఫోటో వెంట పడ్డాడు చిన్న. అమ్మాయి నవ్వుతూ చూస్తుంది. ఆ ఫోటో గాలికి దూరంగా ఎగిరిపోయింది. చిన్న ప్రయత్నం ఫలించలేదు. అయ్యో, ఆ సార్ అంత డబ్బు ఇచ్చాడు, ఫోటో ఇయ్యలేకపోయాను. పోనీ ఆ కాపీ అయినా జాగ్రత్తగా ఉంచామని మా వాళ్ళకి చెప్పాలే అనుకుంటూ పరుగున తీశాడు చిన్న. ఆ అమ్మాయి ఓ పొద ముందుకెళ్ళి నిలబడింది. గాలికి ఎగిరొచ్చి ఆ పొదలో చిక్కుకుపోయిన ఆ ఫోటోలో అజయ్ని చూస్తున్న ఆమె కళ్ళల్లో ఆరాధన, ప్రకృతి కూడా పసిగట్టింది. అజయ్, నువ్వు నా ప్రాణం. అందుకే నీతోనే ఉంటున్నా, నీతోనే తిరుగుతూ ఉంటున్నా. నీ వెనుకే నా పయనం. ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లే వరకు ఇంతే. నీ కళ్ళు నన్ను పోతున్నాయన్న బాధ తప్ప నాకేం లేదు అనుకుంటూ చూస్తున్నా. ఆమెకు దూరంగా ఆటో సౌండ్ వినిపించింది. ఆమె అటు చూసింది. ఆ ఆటోలో అజయ్ వెళ్ళిపోతుండడం చూసి, అయ్యో, అజయ్ వెళ్ళిపోతున్నాడు, అజయ్ వస్తున్నా అని అటువైపు పరుగు తీసింది ఆమె. కూనూరు అందమైన తేనీటి తోటల మధ్యలో ఉంది ఓ అందమైన బంగ్లా. ఆ బంగ్లా చుట్టూ ఎత్తైన గోడలు, అతిపెద్ద గేటు ముందు సెక్యూరిటీ పర్సన్, లోపలున్న 2 జాతి కుక్కలు. ఆ ఇంటి వారి అంతస్తుల్ని కాపలా కాస్తున్నాయి. చుట్టూ ఉన్న తేనెటి తోటలు వారివే. చుట్టూ కనీసం ఓ 100 ఎకరాలు ఆ కుటుంబానికి చెందినవే. తేనీటి తోటల్లో కొంతమంది ఆడవారు తమ వీపులకి పెద్ద పెద్ద వెదురు బుట్టలు తగిలించుకొని లేలేత ఆకుల్ని తుంచి ఆ బుట్టలో వేస్తున్నారు. ఆ లేత ఆకుల్లో గ్రీన్ టీ, ముదిరిన ఆకుల్ని తుంచి వాటితో టీ పౌడర్ని తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఆ 100 ఎకరాల మధ్యలోనే ఉంది. వచ్చే పోయే పర్యాటకులతో సందడిగా ఉంటుంది. ఆ తోటలు, ఆ బంగ్లా పట్టాభి గారివి. పట్టాభి ఊటీ, కూనూరులో పేరు పొందిన మనిషి. బాగా డబ్బున్న సాల్తీ, అహంకారంతో మిడిసిపడే వ్యక్తి. అంత డబ్బున్నప్పుడు ఆ మాత్రం అహంకారం సహజమే అని వదిలేస్తారు అతని క్రింద పనిచేసే ఉద్యోగులు. పట్టాభి భార్య రేఖ ఊటీలో ఉన్న హోటల్స్ని చూసుకుంటుంది. అంతస్తుని బాగా తలకెక్కించుకున్న వ్యక్తి. మనుషులంటే చాలా చులకన ఆమెకి. వాళ్ళిద్దరూ ఒక్కగానొక్క కొడుకు అజయ్. వాళ్ళిద్దరి వ్యక్తిత్వాలు పూర్తి వ్యతిరేకం. అతడు డబ్బులో పుట్టి పెరిగినా అతడికి డబ్బుకి విలువివ్వాలని తెలియదు. చిన్ననాటి నుండి తమ దగ్గర పనిచేసే వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో కూడా స్నేహంగా ఉంటారు. అదే వాళ్ళిద్దరికీ నచ్చని విషయం. తల్లిదండ్రుల ప్రవర్తన అజయ్కి నచ్చదు. ఆ ఇంట్లో అతడి వైపు మాట్లాడే ఒకే వ్యక్తి సుజాత. ఆమె అతడి ఆయా. చాలా మంచిది. బహుశా చిన్నప్పటి నుంచి ఆమె పెంపకంలో పెరగటం వల్లేమో అజయ్ తన తల్లిదండ్రుల లక్షణాలని పుణికిపుచ్చుకోలేదు. రేఖ సోదరుడు బాబ్జీ కూడా వాళ్ళతో ఉంటాడు. ఆమె భార్యతో పాటు రేఖని, పట్టాభిని తన చెప్పుడు మాటలతో వాళ్ళ బుర్రల్ని చెడగొట్టడంలో ముందుంటాడు. బాబ్జీ భార్య నిర్మల మనసు చాలా మంచిది. బాబ్జీలా స్వార్థంగా ఉండటం రాదామెకి. ఆడపడుచు కుటుంబంతో ఉండటం ఇష్టం లేకున్నా ఆ ఇంట్లో ఆత్మాభిమాన్ని చంపుకొని ఉంటుందామె. వాళ్ళతో ఉంటూ దోచుకున్నోడికి దోచుకున్నట్ట అన్నట్టు అందినంత దోచేస్తూ ఉంటాడు బాబ్జీ. అజయ్పై చదువంతా లండన్లో సాగింది. చదువును పూర్తి చేసుకొని వచ్చిన అజయ్ జీవితం ఒక మలుపు ఆ కుటుంబాన్ని కుదిపింది. జీవితపు పరమార్థం అర్థమయ్యేలా చేసింది. ఇది అజయ్ కుటుంబంలో. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎస్టేట్ ముందు ఆటో ఆగింది. ఆటో వాడికి డబ్బిచ్చి తోట మధ్యలోంచి నడుస్తున్నాడు అజయ్. ఎక్కడో చెట్టు కొమ్మల్లో కోయిన రాగాలు. సూర్యాస్తమయానికి పడమటి దిక్కు సమాయత్తమవుతుంది. ఒక్కసారి ఆగి కోయిల ఎక్కడి నుండి కూస్తుందా అని చూశాడు అజయ్. అతడి కొమ్మల మధ్యలో కనబడింది. ఏ కోయిల, నీకైతే తెలుసా? నీ ఫ్రెండ్ కదా. ఎక్కడుంది నా హృదయం? నన్ను వదిలి ఎలా వెళ్ళగలిగింది? గట్టిగా అరిచాడు అతడు.
అతడి కొంత దూరంలో నిలబడి ఆ తెల్ల చుడీదార్ అమ్మాయి కన్నీళ్లతో చూసింది అతడి కేసి. ఆ కోయిల అక్కడి నుండి ఎగిరిపోయింది. అతడు నిరాశగా చూసి కాసింత దూరంలో ఉన్న తన బంగ్లా వైపు కదిలాడు. కాసేపట్లో అతడిని చూసి సెక్యూరిటీ గేట్ తెరిచాడు. ఏయ్ రామ్సింగ్, జ్వరం కదా, డ్యూటీకెందుకొచ్చావు అంటూ అడిగాడు అజయ్. అతడు సమాధానం చెప్పకుండా నిలబడ్డాడు. వెళ్ళి డాక్టర్ని చూపించుకో అని అతడి జోబులో ఒక నోట్ల కట్ట పెట్టాడు అజయ్. బాబు, వద్దు బాబు, అమ్మగారు నన్ను తిడతారు అన్నాడు భయంగా. నిన్ను తిడితే నేను ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతా అని చెప్పానని చెప్పు అన్నాడు అజయ్. అది కాదు బాబు అన్నాడు రామ్సింగ్. రామ్సింగ్, వెళ్ళు, నువ్వు మనిషివే, జ్వరంతో పనిచేయాల్సిన పని లేదు. వెళ్ళు, కావాల్సొస్తే ఈ గేట్ తీసేసే పని నేనే చేసేస్తా. వెళ్తావా వెళ్ళవా అన్నాడు మొండిగా అజయ్. అలాగే బాబు, వెళ్తాను. ఒక్క మాట అమ్మగారికి చెప్పి వెళ్తాను. మీరు లోపలికి వెళ్ళండి బాబు అన్నాడు అతడు. సరే అని లోపలికి వెళ్తూ అతన్ని చూసి, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు బాబు, నిన్ను చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగడం లేదు అనుకున్నాడు బాధగా రామ్సింగ్. అజయ్ వెనక్కి ఆ తెల్ల చుడీదార్ అమ్మాయి లోపలికి నడిచింది. ఆ అమ్మాయి లోపలికి నడిచిన తర్వాత ఆ బంగ్లాలో ఏం జరిగిందో, తర్వాత ఎటువంటి పర్యవసానాలు గురయ్యిందో రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మా కథ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అందరికీ నమస్కారం అండి. శుభదినం.